పెళ్ళైనా పండగైనా వేడుక ఏదైనా పట్టు చీరల ప్రత్యేక వేదిక వారాహి సిల్క్స్. ఇంతమంది హీరోలతో చేశారు కదా, మీరు వర్క్ చేసిన హీరోలతో మీకున్న మంచి బాండింగ్ అంటే కోటా శ్రీనివాసరావు బ్రదర్ ఒకలాగా ఉంటుంది, కోటా శంకర్రావు మంచి ఆర్టిస్ట్, టైమింగ్ ఉన్న ఆర్టిస్ట్, మంచి మనిషి అని ఇచ్చే రెస్పెక్ట్ ఇంకొకటి ఉంటుంది. ఇలా మిమ్మల్ని గుర్తించిన హీరోస్ అంటే ఎవరైనా చెప్తారు? నేను అసలు బ్లాక్ అండ్ వైట్ యాక్టర్ అండి. నా కలర్కి వచ్చేటప్పటికి అసలు చిరంజీవి గారి దగ్గర నేను యాక్ట్ చేయలే. ఎవరు ఈ బ్యాచ్ కొత్తగా ఎవరిది పక్క చేయలే. నేను అవునా ఒక జగపతి బాబుతో చేసాను ఒక 2 సినిమాలు. ఎంత నేను అసలు మాకు అది ఏంటో రకంగా ఈ యంగ్ జనరేషన్ లో ఎవరితో చెప్పేది కూడా తెలియదు. అది అర్థం చెప్తున్నా అమ్మాయిలు అబ్బాయిలు కూడా. ఇప్పుడు ఆ రోజు నాగేశ్వరరావు ఉండేవాడు, నాగేశ్వరరావు బాగా క్లోజ్ గా ఉండేవారు. మా అబ్బాయి పెళ్లికి కూడా వచ్చారు ఆయన. రామారావుతో మన అంతలేండి కానీ ఆయనతో ఒక సినిమా చేశాను. అదే ఒక అనుభూతి అంతే, ఆయనతో చేసామని. ఆయనకి మనం అక్కడ గుర్తుంటాం కానీ 100 మందిలో మనం. నాగేశ్వరరావు బాగా 2 సినిమాలు చేసాం బాగా. సూత్రధారులు ఒకటి, ఇంకోటి రగులుతున్న భారతం అని ఒకటి చేసాం. ఆయన మంచి స్నేహంగా ఉండేవాడు, చదువు ఉండేది, కాస్త ధైర్యం చేసేవాళ్ళం. మిగతా వాళ్ళందరితో కృష్ణ గారు కానివాళ్ళు. ఆయన కృష్ణ గారు మళ్ళీ సోహన్ బాబు గారితో చేయాలి, కృష్ణ గారితో చేశారు. ఆయన కూడా ఆయనతో చాలా 10 సినిమాలు చేసుకుంటాను కనీసం. ఆయన మంచి సరదాగా ఉన్నాడు. సరదాగా సెట్ లో మంచిగా బాగా జోక్స్ చేస్తారట మీరు. ఎవరు? మీరు. సరేలేండి, మనకంటే ఎదుటివాడు మన లైక్ మైండెడ్ వాడితే చేస్తాం, అందరితో ఎక్కడ చేయగలుగుతాం. సరదాగా ఉంటాం అంతే. ఎక్కువ ఏ హీరోతో సరదాగా ఉంటారు? కృష్ణ గారేనా? ఐశ్వర్య కూడా బాగా సరదాగా ఉండేవాళ్ళు. ఐశ్వర్యతో బయట కలవటం కూడా ఎక్కువ ఉండేది. టీవీలో కూడా వేసారు ఆయన. అవును, తర్వాత టీవీ ఆయన కాంబినేషన్ చేయలేదు, టీవీ కలిసి చేయలేదు. కానీ మేము కలిసిన ఏమయ్యా కోట అని ఏదో సరదాగా నీకు కలవబోయకు ఏదో ఎవరో మా ఫ్రెండ్స్ ఎవరు వస్తే ఇంటికి వెళితే వీచింగ్ కార్డు పంపించాను లోపలికి. బయటకు వచ్చేది పొగరారు వీచింగ్ కార్డు ఇవ్వాలని మంచి సరదాగా ఉండేవాడు. నువ్వు లోపల డైరెక్ట్ గా వచ్చేదానికి ఏంటి అట్ట. ఏదో గ్యాప్ వచ్చింది చిరంజీవి గారు ఈ టైంలో, అంటే మీరు బాగా పీక్ లోనే ఉన్నారు కదా సార్. టీవీ పడినాం కదండి మేము. అంటే కోటి రామకృష్ణ గారి దేవి సినిమా చేశాను, మంచి క్యారెక్టర్లు చేశాను. దేవిలో మంచి సినిమా, మంచి రోల్ మీది. తర్వాత పల్నాటి పోర్షన్ కృష్ణరాజు గారితో, ఆయన కూడా మంచి సరదాగా. కృష్ణరాజు గారు మంచి యాక్టర్, రాజ్యాలు భలేగా ఉండేవాడు ఆయన. జగపతి బాబు గారు ఇలా సరదాగా ఉండేవాడు. గ్యాప్ అంటే నేను అసలు ఖాళీగా ఉండేవాడిని కదా గమ్మత్తు. అసలు ఈ ఎంతసేపు టీవీలో ఉండిపోయామండి. 20 రోజుకి నెలకి 20 రోజులు టీవీ కుట్టుడు. అంటే ఆర్థికంగా ఏదో ఒక విధంగా మనకి రావాలి, ఇబ్బంది లేకుండా ఆ ఉద్దేశంతో వచ్చారా టీవీకి, లేకపోతే అవకాశాలు తక్కువ వచ్చారంట? 2 కారణాల వల్ల వస్తాం. ఆర్థిక ఇబ్బంది అనేది మా ఫాదరే లేకుండా ఏర్పాటు చేశాడు మాకు. అసలు ఆర్థిక ఇబ్బంది నాన్నగారు అంటే కోటాను కోట్లు ఉందంటే చెప్పలేం కానీ కంఫర్టబుల్ గా ఉండటానికి హాయిగా ఉంది. దాని తర్వాత బ్యాంకులో ఉన్న ఉద్యోగం, బ్యాంకులో జీతం వచ్చేదిలేండి. మనం ఎప్పుడు వెళ్ళేవాళ్ళం కదా, ఆబ్సెంట్ కాబట్టి వచ్చి ఇక్కడ ఏదో కాంపెన్సేట్ చేసేది. అప్పుడు ఏం ఇచ్చేవాళ్ళు అండి, పెద్ద కోట్లు. టీవీ మొదట్లో ఉంది సార్, ఏదో చేసామని కనపడాలి, 10 సార్లు కనపడాలి కూడా. బయటకు వెళ్తే మనం గుర్తుపెట్టారు లేదా పిచ్చి ఉండేది తప్ప. డబ్బులు వచ్చేసి తక్కువ అప్పుడు. తర్వాత నాన్న సంపాదించారు, అన్న సంపాదిస్తున్నారు. ఛానల్స్ వచ్చిన తర్వాత కాస్త ఇప్పుడు కమర్షియల్ అయ్యాంగానే అప్పుడు ఏముంది, ఎక్కడికో పోయేవాళ్ళం. భోజనాలు కూడా సరిగ్గా ఉండేవి కాదు, టిఫిన్లు ఉండేవి కాదు. ఆ మొదట్లో అట్లా ఉండేది. ఒక్కొక్క ఎపిసోడ్ అంటే 2 రోజులు 3 రోజులు తీసేవాళ్ళు, చంపేసేవాళ్ళు. ఇప్పుడు ఏముంది, టకటక రోజు 4 ఎపిసోడ్ తీసి పారుతుంటారు. ఎలా ఉండేది అప్పుడు రెమ్యునరేషన్? ఒక 1000-2000 ఉండేదా? అంతే. 1000 రూపాయలు అంటే పెద్ద ఎక్కువ. మార్కెట్. ఓకే. అప్పుడు డబ్బులు మొదట్లో టీవీ దూరదర్శన్ ఉన్నంత కాలం కొలే ఏమి ఇచ్చేవాళ్ళు, ఎవరిచ్చే ధర్మవరం సుబ్రహ్మణ్యం అంత వేసేవాళ్ళు. అప్పుడు ఏముండేది, సుబ్రహ్మణ్యం అసలు రచన ఉండేది కాబట్టి ఎక్కువ బిజీగా ఉండేవాడు. ఏదో వేసేవాళ్ళ వేషాలు, 5 నిమిషాలు 10 నిమిషాలు చింకులు. అసలు దానికే పడిసి వచ్చేవాళ్ళం కదండి. హైదరాబాద్ వట్టపడి దూరదర్శన్ హైదరాబాద్ లోకలే వచ్చేది. దానికి అసలు బజార్లో మనం గుర్తుపెట్టాడా లేదా 5 నిమిషాలు దానికి గుర్తుపడుతున్నారా అప్పుడు? అప్పుడు హైదరాబాద్ లోకల్ దాటితే తర్వాత ఉండేది టీవీ గ్లామర్ ఎప్పటికీ ఉంది సార్. టీవీలో అసలు పిచ్చి గ్లామర్ ఉంటుంది. అసలు ముందు తక్కువ కూర్చొని ఆడవాళ్ళు, తర్వాత పిల్లలు, మగవాళ్ళు పెద్ద పట్టించుకోరు కానీ చూసినా కూడా అక్కడ చూసా అనుకుంటారు. ఆడవాళ్ళు మాత్రం గబక్కం బయటపడిపోతారు. అరే పలానా వాడు. ఎందుకంటే రోజు ఇంట్లో కనపడతాం కదా. ఇప్పుడు మా బాయ్ మీకు కాఫీ ఇచ్చినాక అంటున్నారు, కోట శ్రీనివాసరావు గారు ఇప్పుడు మళ్ళీ హెల్త్ బాగుంది అనుకుంటా సార్, బట్ టిప్ టాప్ రెడీ వచ్చారండి. ఇప్పుడు ఆయన వాళ్ళ తమ్ముడు కోట శంకర్రావు గారు అంటే లేదు సార్, ఆయనే సార్, నేను మీతో మాట్లాడేటప్పుడు నేను విన్నాను కదా వాయిస్ కూడా అని అంటున్నాడు. భయాలు ఎక్కువ ఉండేది పూర్వం. ఏంటంటే ఫ్యామిలీ పరంగా కూడా కాస్త ఏదో హాయిగా ఉన్నాడు. ఆ సినిమా రంగంలోకి వెళ్ళి ఆ వ్యామోహంలో పడి పాడిపోతాడేమో భయం.
ఎంకరేజ్మెంట్ తక్కువ. ఎక్కువ అమ్మాయిలతో తిరుగుతారన్న భయం ఉండేది అప్పుడు కదా. అదే ఈజీగా ఇప్పుడు అన్నిట్లోనూ ఉందండి చెడిపోవడం, క్యారెక్టర్ లేకపోవడం. ఇక్కడ ఏంటి అవకాశాలు ఎక్కువ, కాస్త తప్పు చేసినా కూడా ఎక్స్పోజర్ అయిపోదు, బయట తెలిసిపోతుంది. అవునవును. ఇప్పుడు మిగతా వాటి టీవీలో పేపర్లు ఎన్ని చూడట్లేదు మనం, ఇది అమాయకంగా ఉన్నాడు కూడా పెద్ద రేపులు చేస్తున్నాడు. ఏంటంటే దీంట్లో సినిమాల విషయం ఎక్స్పోజర్ ఎక్కువ. ఇప్పుడు ఇది కాస్త కొంచెం ఏదో చెప్పినట్టుగా 2 సినిమాలు వేస్తే ఏమైనా రోజు 1 లక్ష రూపాయలు ఇస్తారా అంటారు, అట్లా ఏదో అట్లా. దీని పద్ధతి వేరు. ఇది రన్ చూడంగానే మంచిగా చెడుగా తొందరగా వెళ్ళిపోతుంది. అవును.